ఇంట్లో వాళ్ళందరూ మెచ్చే చక్కని, చిక్కటి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసేయొచ్చు. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా చేప ముక్కలన్నిటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇవి పెద్ద చేపలో నుంచి ఒక అర కేజీ తీసుకున్నాం. మాంసం ముక్కలా ఉంటుంది చేపల పులుసు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఈ చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 పెద్ద టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, కొద్దిగా మెంతులు వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపుని ఆయిల్‌లో వేసుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! నీళ్ళెక్కువ పోయకుండా చిక్కటి గుజ్జు వేస్తేనే కూర అనేది చిక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా బావుంటుంది పుల్ల పుల్లగా. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి గసాలు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత నీళ్ళతో పాటు వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసినా సరే పులుసు పులుసుగా ఉండి టేస్ట్ అస్సలు బాగోదండి. ఇప్పుడు ఈ నీటిని మరిగించుకుని ఇట్లా మరుగుతున్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ గ్రేవీలోనికి వదులుకోవాలి. చేప ముక్కల్ని పులుసులో వేసిన తర్వాత 15 మినిట్స్‌లో కూర రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని, పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని, ఇంకొక 2 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే, కమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఏ చేపలతోనైనా ఇట్లాగే పులుసు చేయండి. అప్పటికప్పుడు ఎంత రుచిగా ఉంటుందో. చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మరైతే వెంటనే ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.